అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీలో నాగబాబు గారి ఇష్యూ ప్రతి సందర్భంలో కూడా చాలా కాంట్రవర్సల్ అవుతుందండి. ఎందుకంటే రీసెంట్‌గా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చిన వెంటనే ఆయన పిఠాపురం వెళ్ళి అక్కడ బలప్రదర్శన చేయడం జరిగిందండి. విపరీతంగా అక్కడ ఎక్కువ సెక్యూరిటీ పోలీసుల్ని మోహరించడం గానీ, ఒక హైప్ క్రియేట్ చేశారు యాక్చువల్‌గా. ఆయన పిఠాపురం వెళ్ళాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలీదు గానీ, ఆయన అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడి ప్రభుత్వం. టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిపి ఉమ్మడిగా ప్రభుత్వం అక్కడ ఓవరాల్‌గా స్టేట్‌లో అధికారంలోకి రావటం జరిగింది. నిర్ణయాలు కూడా ఉమ్మడిగా ఉండాలి. ఈయన పిఠాపురంలో ఆల్రెడీ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారి మీద పరోక్షంగా కామెంట్ చేయడం జరిగిందండి. యాక్చువల్‌గా నాగబాబు గారు ప్రవర్తించే తీరులో కానీ, నాగబాబు మాట్లాడేటువంటి విషయంలో కానీ ప్రతి సందర్భంలో కూడా చాలా కాంట్రవర్సీలు కనిపిస్తుందండి. అంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ కూడా ఈ 3 పార్టీలో ఏ పార్టీ కూడా వాపును చూసి బలుపు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఇది ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడిగా మీరు పోటీ చేయడం వల్లే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు వచ్చింది. టీడీపీకి కానీ, జనసేనకి కానీ లేదా బీజేపీకి కానీ. సరే, స్టేట్లో బీజేపీకి అంత పెద్ద స్థానం ఉందని నేను అనుకోను కానీ, అయినా కూడా బీజేపీ కాకుండా జనసేన మరియు టీడీపీకి అయితే మాత్రం గట్టి పట్టు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా పార్టీల మధ్యటువంటి ఐక్యతను ఇంకా పెంపొందించుకోవాలి కానీ, వాస్తవంగా ఈ జనసేనలో నాగబాబు గారు చేస్తున్నటువంటి కాంట్రవర్సీ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుందండి. మరి ఇది పవన్ కళ్యాణ్ గారు గ్రహించారో లేదో తెలియదు కానీ, యాక్చువల్గా ఇది చిరికి గాలివాన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. నాగబాబు గారు మొన్న ఆవిర్భావ సభలో కూడా వర్మ గారి మీద ఇండైరెక్ట్గా కౌంటర్ చేయడం జరిగింది. యాక్చువల్గా అంత అవసరం లేదు. ఆవిర్భావ సభ అన్నది ఏంటంటే, మీ పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా మీ పార్టీ యొక్క ఉన్నతిని చెప్పుకోవాలి తప్ప, అక్కడ ఆయన అంటే ఈ వర్మ గారి గురించి మాట్లాడడం కూడా నాగబాబు గారికి అంత అవసరం లేదు. మొన్న పిఠాపురంలో కూడా ఈయన బలప్రదర్శన చేయడం జరిగింది. ఈయన ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత పిఠాపురం వెళ్ళి అక్కడ బలప్రదర్శన చేయడం జరిగింది. అంత అవసరం ఉందని నేను అనుకోను. కానీ ఎందుకో కానీ నాగబాబు గారు మాత్రం ప్రతి సందర్భంలో కూడా టార్గెట్ అవుతున్నారండి. అది వాస్తవంగా కూటమి ప్రభుత్వానికి మాత్రం అది మేలు చేయదు. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా 4 సంవత్సరాలు మీరు కలిసి జర్నీ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఇంకా ఈ చిన్న చిన్న ఇష్యూలే రేపు చాలా పెద్ద ఇష్యూలు అయిపోయి ఆ పార్టీల మధ్య విచ్ఛిన్నానికి కూడా తావుతీసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జనసేన మాత్రం చాలా అప్రమత్తత అవసరం అండి.